హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 31 డేస్. సో 31 డేస్లో మనకి ఏమేమి మేనేజ్మెంట్ అనేది నేను ఈ వీడియోని అయితే నేను మీకు తెలపగలుగుతా. సో అలాగే మీరైతే వీడియో చూస్తే సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకైతే అర్థమవుతుంది. సో మార్నింగ్ అయితే నేనైతే రావడంతో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక రౌండ్ అయితే వేసుకున్నాను. సో రౌండ్ వేసుకుంటే మనకు మోటాలిటీ వచ్చేసి 4 మోటాలిటీ అనేది వెళ్ళినాయి. సో అలాగే మోటాలిటీ తర్వాత మనం ఏం చేయాలంటే సో లిటర్ ర్యాకింగ్ చేసే ముందు సో మనం ఒకటి గమనించాలి. సో పొట్టులో సో ఫీడ్ మోషన్ అవుతున్నాయో లేవో చూసుకోవాలి. సో ఎందుకంటే చిక్స్ ఇప్పటి నుంచే ఫీడ్ మోషన్ అనేది స్టార్ట్ అవుతుంటాయి కొన్ని. సో ఎందుకంటే మధ్యలో మనం ఫీడ్ గ్యాప్ ఇచ్చినాం అనుకో ఫీడ్ మోషన్లు అవుతాయి. సో అలాగే లిటర్ కండిషన్ బరాబర్ లేకపోతే కూడా ఫీడ్ మోషన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఆ విధంగానైతే మనమైతే గమనించాలి. సో ఒకవేళ ఫీడ్ మోషన్ అయ్యేది ఉంటే సో మనమైతే సూపర్వైజర్ని సో కాంటాక్ట్లు ఉంచుకొని సో వాళ్ళు చెప్పే మెడిసిన్ ఏంటి ఉంటుంటే ట్యాబ్లెట్లు. సో అలాగే వెంటనే షాప్లో కూడా మనకు ట్యాబ్లెట్లు అనేది దొరుకుతాయి, ఫీడ్ మోషన్ ట్యాబ్లెట్లు. సో అవి తెచ్చుకొని అయితే మనం 3 డేస్ అయితే యూజ్ చేసుకోవాలి. సో అలా యూజ్ చేసుకుంటే కంట్రోల్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో లేకపోతే ఆయుర్వేదిక కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు మనం ఆయుర్వేదిక అంటే చాలా టైం పడుతుంటుంది. సో ఫీడ్ మోషన్ ఒక 1 డే అయిందంటే మనం 1 డే ఫీడ్ పోసిందంతా సో వేస్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకు ఎఫ్సిఆర్ పోయే ఛాన్సులు ఉంటాయండి. సో మనకు ఎఫ్సిఆర్ రావాలంటే సో బాడీ వెయిట్, ఎఫ్సిఆర్ ఇవన్నీ రావాలంటే మన ఫీడ్ ఎంత ఇంటేక్ చేస్తుందో అంత వెయిట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో అప్పుడే మనకు ఎఫ్సిఆర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో అలాగే ఈరోజుకి అయితే మన బర్డ్స్ బాడీ వెయిట్ వచ్చేసి 1.6 వచ్చేసిందండి. సో నైట్ అయితే నిన్న సూపర్వైజర్ అనేది వెయిట్ అయితే చూశాడు. సో టోటల్లీ మనకు బాడీ వెయిట్ వచ్చేసి ఆ విధంగా అయితే ఉంది. సో ఈరోజు నుంచి అయితే మనకు 100 గ్రామ్స్తో మనకు బాడీ వెయిట్ అనేది పెరుగుతూ ఉండాలి. సో అలా పెరిగినప్పుడే మనకు 40 డేస్లో మనకు 2.3 దాకా మనకు యావరేజ్ బాడీ వెయిట్ వచ్చిందంటే మనకు ఎఫ్సిఆర్ అనేది ఉంటుంది అండ్ పీసీ కూడా. సో ఆ విధంగానైతే మనమైతే మేనేజ్మెంట్ అయితే చేస్తున్నాము. సో ఫైనల్లీ మనకు బాడీ వెయిట్ ఎంత వస్తుందని మనం చూద్దాము. ఓకేనా. సో అలాగే మనకు ఇప్పుడు సౌండ్ గురించి మనం మెడిసిన్ అయితే వాడాము, కొంచెం సౌండ్ అనేది కంట్రోల్ అయింది. సో అలాగే మనం స్ప్రేలు కూడా ఉన్నాయి. మన స్ప్రేలు అయితే నేను చేసేది ఏంటంటే B904 ఒకటి ఉంది, ఇంకోటి KTH అని ఉంటుంది. సో అది కూడా స్ప్రే చేస్తున్నాను. సో ఈ 2 స్ప్రేలు నేను డే బై డే అయితే చేస్తున్నాను. సో ఇంకా వేరే గ్రోత్ మెడిసిన్ అనేది నేను ఏది వాడతలేను. సో ఎందుకంటే గ్రోత్ మెడిసిన్ మన బర్డ్స్లో సో సౌండ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి నేను గ్రోత్ మెడిసిన్ అనేది ఏది వాడతలేను. సో ఎందుకంటే గ్రోత్ మెడిసిన్ వాడినప్పుడు మనం సౌండ్ అనేది ఉండొద్దు. సో అలా సౌండ్ ఉంటే ఏంటంటే స్వీట్నెస్, గ్రోత్ మెడిసిన్లు అనేది స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి సో మళ్ళీ ఓవర్గా సౌండ్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో అలా సౌండ్ టూ మచ్ వస్తే సో మనకు చిక్స్కు మోర్టాలిటీ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే పరదా మేనేజ్మెంట్ ఏంటంటే సో మనమైతే చిక్స్ సో చిన్నప్పటి నుంచి మనం ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తామో ఆ విధంగా అవి సెట్ అవుతాయి. సో నేనైతే ఇప్పుడు రైట్ సైడ్లో కొంచెం గాలి వస్తుంది కాబట్టి కొంచెం ఒక ఫీట్లా ఇట్లా ఎత్తిన, ఎందుకంటే టూ మచ్ గాలి వస్తుంది. సో ఆ విధంగా గాలి వచ్చినప్పుడు చిక్స్ అనేది ఫీడ్ ఇంటేక్ చేయి నార్మల్గా ఇట్లా పడుకొని ఉంటాయి. సో అలా పడుకొని ఉన్నప్పుడు కూడా సో చిక్స్లో నేరుగా గాలి వెళ్ళి సో తలకాయలు ఉబ్బడం అయితే స్టార్ట్ అవుతాయండి మళ్ళీ. సో అందుకనే కొంచెం ఒక ఫీట్నరని అయితే మనం ఆ విధంగా పెట్టేసుకున్నాము. సో టైం మనం చూసి ఒక 12-1 అయింది అనుకో, తర్వాత ఇంకా డౌన్ చేసేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఎండ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే వర్షం అయితే లేదు. సో అలాగే వచ్చేసి మనం వాటర్ ట్యాంకులను అయితే మనం శానిటైజర్ అయితే యూజ్ చేస్తున్నాము. అది వచ్చేసి మనకు అస్టిక్ యాసిడ్, ఇంకోటి అక్వా ట్యాబ్లో మన ట్యాబ్లెట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ట్యాబ్లెట్ అనేది మనం కంపల్సరీ యూజ్ చేయాలండి. సో ట్యాబ్లెట్లు మెయిన్ మనకు. సో ట్యాబ్లెట్ ఒకవేళ మనం ఒక 1 డే మనం ట్యాబ్లెట్ ఏం లేకుండా మనం డైరెక్ట్ వాటర్ ఇస్తే సో మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే చిక్స్కు మనం ఏ విధంగా అయితే మనం మేనేజ్మెంట్ చేస్తున్నామో అదే విధంగా కంటిన్యూ నడవాలండి. సో మధ్యలో మనం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేరే వాటర్ ఇస్తే సో ఇట్లా అనేది ఆటోమేటిక్గా తట్టుకోలేవు ఇవి. సో ఈ మెయిన్ అయితే మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఓకే గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.